ఈ వీడియోలో మనం ఇన్పుట్ ఫామ్ గ్రూప్స్లో మల్టిపుల్ ఇన్పుట్స్ లేకపోతే మల్టిపుల్ హెల్పర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దీని పర్పస్ మనం ఇక్కడ చూసుకున్నట్టు ఇమేజ్లో ఒక ఫామ్ హెల్పర్ ఉంది, ఇన్పుట్ హెల్పర్, అలాగే ఇన్పుట్ బాక్సెస్ రెండు ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి మల్టిపుల్ హెల్పర్స్ ఉన్నాయి, తర్వాత ఒకటే టెక్స్ట్ బాక్స్ ఉంది. ఓకే, సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి అంటే చూసుకున్నట్టయితే మనకి div క్లాస్ ఈక్వల్స్ టు కంటెంట్. ఫస్ట్ అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. నార్మల్గా మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది పర్సన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 1 2 3 అని చెప్పి లేబుల్స్ కింద డిస్ప్లే అవుతుంది, కింద టెక్స్ట్ బాక్స్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దీన్ని ఈ విధంగా మనం మోడిఫికేషన్ చేయాలి. div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ మార్జిన్ టాప్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నాము. తర్వాత మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ యాడ్ ఆన్స్. సో ఫస్ట్ ఒక ఫామ్ తీసుకున్నాము. ఫామ్లో మనం ఓకేనా ఎక్కడ టెక్స్ట్ గ్రూప్ ఎక్కడ తీసుకున్నాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్, క్లాస్ ఈక్వల్స్ ఫామ్ కంట్రోల్, రెండు టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నాం. ఓకే, తర్వాత టెక్స్ట్ ఏరియా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ తీసుకున్నాం. తర్వాత దీనికన్నా ముందు ప్రిపెండ్ యూజ్ చేసుకొని div క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ క్లాస్ని డివ్లో పెట్టుకున్నాము, ఒక div ఎలిమెంట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. తర్వాత దానికన్నా ముందు ఒక div తీసుకుని div క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్, ఇక్కడ వరకు మనం ప్రీవియస్గా చేసినట్టే. తర్వాత స్పాన్ క్లాస్ 4 క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్. సింపుల్గా మనం ఎన్ని ఇన్పుట్ టెక్స్ట్లు వాడుకోవాలో అన్ని ఇన్పుట్ టెక్స్ట్ని యూజ్ చేసేసుకోవడమే. ఓకే, తర్వాత మల్టిపుల్ హెల్పర్స్ కావాలి అనుకుంటే మనం క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ మార్జిన్ బాటమ్ 3, తర్వాత ప్రిపెండ్లో 3 స్పాన్లు డిఫైన్ చేసుకున్నాం అంతే సింపుల్గా. ఓకే, ఇప్పుడు నాకు 4 కూడా కావాలి. 4 కావాలంటే ఏం చేయాలి, ఇంకో టెక్స్ట్ బాక్స్ కావాలి నాకు. ఇక్కడ ఫస్ట్ టైం ఒక టెక్స్ట్ బాక్స్ కావాలి, రెండోది వచ్చేసి ఇక్కడ 4 అని హెల్ప్ టెక్స్ట్ కావాలి. సో దాని పర్పస్ మనం ఏం చేయాలి, ఇక్కడ సింపుల్గా ఇంకో ఇన్పుట్ టైప్ తీసుకుంటున్నాను అంతే. చూడండి, ఇప్పుడు ఇంకో లాస్ట్ టైం అని చెప్పి వచ్చింది. లాస్ట్ టైం మిడిల్ నేమ్ అని పెడదాం, ఇక్కడ మిడిల్ నేమ్. ఓకే, తర్వాత వచ్చేసి ఈ స్పాన్లో 4 అని పెట్టుకున్నాం. స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ 4. చూడండి, ఇప్పుడు సో ఇంకోటి వచ్చింది. ఇక్కడ మల్టిపుల్ హెల్పర్, మల్టిపుల్ టెక్స్ట్ బాక్సెస్ ఏమన్నా పాసిబిలిటీ ఉందని చూద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ మనం ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఏం అవ్వలేదు కాబట్టి ప్లేస్ హోల్డర్ కనపడలేదు. ఇక్కడ ప్లేస్ హోల్డర్ కూడా మెన్షన్ చేద్దాం. ప్లేస్ హోల్డర్ యొక్క నేమ్, ఎమ్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అని పెడదాం. ఓకే, నేమ్ ఎమ్. తర్వాత చూసుకున్నట్టయితే ఇన్పుట్ గ్రూప్ విత్ చెక్ బాక్సెస్ అండ్ రేడియోస్. సో చెక్ బాక్స్ని, రేడియో బటన్స్ని ఇన్పుట్ గ్రూప్లో ఏ విధంగా బూస్ట్రాప్ గ్రూప్స్లో ఏ విధంగా యాడ్ చేయొచ్చు చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ రేడియో బటన్ ఉంది, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, ఇక్కడ రేడియో బటన్ ఉంది, తర్వాత టెక్స్ట్ ఉంది. ఓకే, సో దీని పర్పస్ మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని డైరెక్ట్గా మెన్షన్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో అని చెప్పి డైరెక్ట్గా మెన్షన్ చేసుకున్నాము. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో. ఇప్పుడు దీనికే ఇన్పుట్ టైపు స్పాన్, ఒకటే స్పాన్ ఉన్నది తీసుకొని ఇక్కడ సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు
ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో అని మెన్షన్ చేశాను. ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సో రేడియో బటన్. ఓకే, చెక్ బాక్స్ పర్పస్ ఒక స్పాన్లో చెక్ బాక్స్ని పెట్టుకుందాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్. అమ్మా నందనే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని చెప్పి ఒక స్పాన్లో పెట్టాను. ఇప్పుడు చూడండి మనకి చెక్ బాక్స్ వస్తుంది, రైట్. సో తర్వాత చూసుకున్నట్టయితే సో ఇది ఇక్కడ ఉన్న అవుట్పుట్ని కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో చెక్ బాక్స్ని రేడియో బటన్ని కూడా ఒకే ఫామ్లో పెట్టుకోవచ్చు మనం, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కంటైనర్ తర్వాత ఫామ్ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్, తర్వాత డివ్ క్లాస్ ఈక్వల్స్ టు న్యూ ప్రిపెండ్, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్. ప్రిపెండ్ కదా, తర్వాత వస్తుంది కదా. ఓకే, తర్వాత వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్, ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు సమ్ టెక్స్ట్, తర్వాత ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో. స్పాన్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, సో తర్వాత ఇక్కడే చెక్ బాక్స్ కూడా రావాలనుకుంటే ఏం చేద్దాం చూద్దాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ని తీసుకుంటున్నాను. సో రేడియో తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ కూడా పెట్టాను. ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో పక్కన వస్తున్నాం. పక్కన కాకుండా స్పాన్ వాడుకున్నాం. ఇన్పుట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ టెక్స్టా, రైట్, స్పాన్ వాడుకున్నాము. కాకుండా ఇక్కడ మనం ఏం వాడదాం అనుకుంటున్నాము, స్పాన్ వాడదాం. స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో అండ్ స్పాన్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్. చెక్ బాక్స్. ఓకే, క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ ఐఫన్ టెక్స్ట్. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, డివ్ని తీసేద్దాం. ఇప్పుడు ప్రిపెండ్ వాడాం కదా, రైట్. సో రెండింటిని మనం చేయడానికి పర్వట్లేదు, ఒక పని చేద్దాం. ఇక్కడ ఒక డివ్ తీసుకున్నా అంటే కిందకు వచ్చేసింది అది. సో మీరు మార్జిన్స్ని వాడుకున్నామా, ఇన్పుట్ అతను ప్రిపెండ్. సో రావాలిగా, రావట్లేదు. ఓకే, సో తర్వాత రేడియో బటన్స్ చెక్ బాక్సెస్ చూసాం. తర్వాత గ్రూప్ విత్ చెక్ బాక్సెస్, ఇన్పుట్ గ్రూప్ విత్ చెక్ బాక్సెస్ రేడియోస్. తర్వాత చూసుకున్నట్టయితే ఇన్పుట్ గ్రూప్ విత్ బటన్స్. సో బటన్స్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో బటన్స్ని ఏ విధంగా మెన్షన్ చేసుకుంటాము ఇక్కడ చూడండి. ఓకే, క్యాన్సిల్, బేసిక్ బటన్, సమ్ టెక్స్ట్. సో సింపుల్గా మనం ఏం రాస్తున్నాము ఇక్కడ, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్, బటన్ ఈక్వల్స్ టు సింపుల్గా బటన్ రాసేస్తున్నాం.
div class equals to container, తర్వాత div class equals to input hyphen group, div class equals to input group hyphen prepend, button equals to btn hyphen primary, input type equals to text, class equals to form control places some text. రైట్, ఇప్పుడు చూడండి మనకి చూసుకున్నట్టయితే బేసిక్ బటన్ అని చెప్పి మనకి ఇక్కడ సమ్ టెక్స్ట్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అవుట్పుట్ ఏ విధంగా ఉందో చూడండి. ఇది దీనికి ఆకరణ గో అని వచ్చింది. గోకి మనం బటన్ మనం ఓన్గా రాద్దాం, లేకపోతే ఇక్కడే దీనికి గో అని వచ్చేటట్టు రాయాలి అంటే మనం btn hyphen సక్సెస్ పెట్టుకోండి. btn hyphen సక్సెస్, class equals to btn hyphen సక్సెస్ btn. సో బటన్ దగ్గర టైప్ ఇక్కడ బేసిక్ బటన్ ప్లేస్లో గో అని పెడదాం. సో గో. సో దీనికి అపెండ్ చేసుకోవాలి కాబట్టి ప్రిపెండ్ ప్లేస్లో అపెండ్ పెడదాం. APP అండి, అపెండ్ పెడితే ఏమవుతుందో చూడండి. సో అపెండ్ పెట్టినా చేంజెస్ రావట్లేదు. సో అందుకని ఏం చేద్దాం, ఈ డివ్ని దీని తర్వాత పెట్టుకుందాం. ఓకే, సో అలాగే ఇది చూసుకున్నట్టయితే ఇన్పుట్ గ్రూప్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ append. సో btn ప్రైమరీ btn hyphen change. ఓకే, క్యాన్సిల్. ఓకే క్యాన్సిల్. సో ఈ విధంగా మనం బటన్ గ్రూప్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఇన్పుట్ గ్రూప్ విత్ డ్రాప్ డౌన్ బటన్. సో డ్రాప్ డౌన్ బటన్ మనకు చూసుకున్నట్టయితే ఈ విధంగా కనబడుతుంది కదా. సో ఏం లేదు, సెలెక్ట్ టాగుల్ బటన్ మీరు ప్రీవియస్గా చూశారు. మనం డ్రాప్ డౌన్ మెనూస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాం. సేమ్ కోడ్ ఇక్కడ. ఓకే, div class equals to container and p డ్రాప్ డౌన్ ఫార్మ్లో div class equals to input hyphen group mt3 and mb మార్జిన్ టాప్ మార్జిన్ బాటమ్ మెన్షన్ చేసుకున్నాము. ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అంటే ముందు వస్తుంది. బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు btn hyphen btn అవుట్లైన్ hyphen సెకండరీ, డ్రాప్ డౌన్ ఈక్వల్స్ టు టాగుల్ క్లాస్ని యూజ్ చేసాం. ఓకే, తర్వాత డేటా hyphen టాగుల్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ప్రీవియస్గా కూడా డ్రాప్ డౌన్ మెనూస్ క్రియేట్ చేసేటప్పుడు చేసాము. తర్వాత డ్రాప్ డౌన్ బటన్. సో క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ hyphen మెనూ, class equals to drop down hyphen item, drop down hyphen item, drop down hyphen item. తర్వాత ఫైనల్గా వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టెక్స్ట్, క్లాస్ ఈక్వల్స్ టు ఫార్మ్ కంట్రోల్. చూడండి మనకి డ్రాప్ డౌన్ మెనూ వచ్చింది. ఇన్పుట్ గ్రూప్ విత్ లేబుల్స్. సో ఇప్పుడు వరకు మనం లేబుల్స్ వాడలేదు. లేబుల్ ఏం రాసుకుంటాం, సింపుల్గా ఇన్పుట్ ఇక్కడ చూడండి. సో ఇంతవరకు మనం లేబుల్ అప్లై చేయలేదు కదా, లేబుల్స్ అప్లై చేసుకుని చూద్దాం ఒకసారి. సో లేబుల్ ఫర్ సో ఉన్న దానికి అప్లై చేసుకున్నాం లేబుల్ని. input type equals to text, label equals to write your email here, username, write your name here and పెట్టాం. ఓ లేబుల్ అనేది మిడిల్లోకి వచ్చేసింది కాదు.
ఒకసారి కోడ్ ఎలా రాస్తారో చూద్దాము. ఇక్కడ ఫామ్ తర్వాత రాసేసారు, అందుకని లేబుల్స్ మనకి పర్ఫెక్ట్గా డిస్ప్లే. ఓకే,